ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది వాళ్ళమ్మ. బండి సంజయ్ గారిని కలవడానికి పోతే ఆయన మాకు సంజాయిషు చెప్పాల్సింది పోయి ధైర్యం ఇవ్వాల్సింది పోయి ఇంకా మా మీద ఉల్టా పల్టా కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండు. నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి ప్రెస్ నోట్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉంది? బండి సంజయ్ ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బెదిరిస్తున్నట్టు వాళ్ళ అమ్మ ప్రెస్ నోట్ రిలీజ్. సింహాద్రి ఫస్ట్ చెప్పింది నేను, దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. ఫస్ట్ పాయింట్ లేదా మస్తు ఒరిగేదేం లేదు అసలు. ఇది ఒక 4-5 రోజులు మీకు ఏమైనా రేటింగ్లు వెనకత్తాయి యూట్యూబర్లకు, అంతకు మించి దేనికి ఉపయోగం లేదు. వాళ్ళు మంచి కలిసి అంతేగాని న్యాయం అన్యాయం జరుగుతుంది, న్యాయం అనేది కోర్టు డిసైడ్ చేస్తే అంటున్నావు. నువ్వెవరు నేనెవరు? నేను జడ్జిని ఎట్లా? నువ్వు జడ్జివా? ప్రతి ఒక్క యూట్యూబర్ మైక్ పెట్టుకొని మీరే న్యాయం చేస్తే మీరే జడ్జిలు అవుతారు. కోర్టులు ఎందుకు, దర్యాప్తు సంస్థలు ఎందుకు, కోర్టులు ఎందుకు దర్యాప్తు? మీరు మేమే డిసైడ్ చేస్తే ఇక కోర్టులు ఎందుకు? దర్యాప్తు సంస్థలు డిసైడ్ చేయట్లేదు, వాస్తవాన్ని తెలుసుకునే అన్న ప్రజాప్రతినిధిగా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, ఒక జర్నలిస్ట్ బాధ్యత నా మీద. ప్రజాప్రతినిధిగానే చెప్తున్నా మాత్రి, ఇంత క్లియర్ గా చెప్తున్నాను. దానికి బీజేపీ పార్టీకి సంబంధం లేదు. పాయింట్ 1. బండి సంజయ్ కూడా 1% సంబంధం లేదు. మరి బండి సంజయ్ ఒక చిన్న డౌట్ అన్న, బండి సంజయ్కి నిజంగానే మీరు అన్నట్టు సంబంధం లేదనుకుందాం, మరి ఒక్కసారి వాళ్ళ కొడుకుని తీసుకోబోయి మరి పోలీసుల ముందు హాజరుపరిచి విచారణకు నా కొడుకు సహకరిస్తారని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతే? నువ్వే పోయి చెప్పు, మేమేం చెప్పాలి? బండి సంజయ్ పోయి చెప్పు. నువ్వు మీకు చాలా దగ్గర నేనేమనేది అంటే అది వాళ్ళ కుటుంబ సంబంధాలు. ఆయన ఏదైతే అడ్వకేట్లు అప్రోచ్ అవుతున్నారు, ఈ దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి, అటవిక చట్టాలు ఏం లేవు. హైకోర్టులో కేసు నడుస్తుంది, ఈరోజు ఆర్గ్యుమెంట్ ఉంది, కోర్టు డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ కోర్టుల పరిధి లోపల, న్యాయ పరిధి లోపల ఏమేమి సౌకర్యాలను వాడుకుంటున్నారు. ఆల్రెడీ కోర్టులో చర్చలు, అది ఆర్గ్యుమెంట్స్ నిన్న జరిగినాయి, ఈరోజు జరుగుతున్నాయి. తప్పు చేయని వాళ్ళకు సౌకర్యాలను వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకు? సౌకర్యం అనరు, అది మీరే అన్నారు. నేను అనుకోకుండా హాస్పిటల్ ఉన్నాను అనుకో, నువ్వు రమ్మనగానే రావాలి. ఇట్లా సౌకర్యం సౌకర్యం అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకు నువ్వు వస్తాను, వచ్చాను. ఇప్పుడు ఈరోజు నేను ఏదైనా కాన్స్టిట్యూన్సీ ఉన్నా అనుకో, ప్రజల మధ్య అనుకో, నేను ఎందుకు వస్తాను? నాకు సౌకర్యంగా లేను, ఇక్కడ సౌకర్యంగా ఉన్నా రమ్మన్నాను. అది కూడా ఏదైతే అతనికి ఏదైనా వ్యక్తిగత ఇబ్బంది కావచ్చు, హెల్త్ కావచ్చు, అంత డెప్త్గా పోదలుచుకోవాలి సబ్జెక్టులో. కాబట్టి దీనివల్ల తెలంగాణ ప్రజల కోరికేదేం లేదు. అవి కుటుంబ గొడవలు మాత్రమే. కుటుంబ గొడవలు సంవత్సరాల తరబడి, చిన్నప్పటి నుంచి. ఎవరో వీడియో చూశాను, బాగి వీడియో తీస్తున్నాం అంటుంది అమ్మాయి వాళ్ళ తల్లి. అంటే చిన్నప్పటి నుంచి పెంచినట్లు సార్. అంటే అంటే నేననే పదాలు మీరు ప్రేమతోనే అంటున్నాను. అంటే అంత అంత ఆత్మీయ బంధం ఉన్నట్లు నేనేమంటున్నానంటే, ఆత్మీయ బంధం ఉన్నది. ఏదో రకరకాల వీడియోలు, మరి వీడియోలు ఏదో అర్ధరాత్రి ఎవరు వాళ్ళ ఇంట్లో తీసినో తెలియదు, మరి ఆల్రెడీ రికార్డింగ్ చేసి వాళ్ళే పంపుకున్నారు. నువ్వు పోయి తీయలేదు వీడియో, నేను తీయలేదు వీడియో. నువ్వు తీసావా? రాత్రి 2:30 నువ్వు పోతావా వీడియో? అబ్బాయి అమ్మాయి ఏదో అన్నం తినిపిస్తున్నారు, ఎవరు తీస్తారా? ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు తీస్తారు? అదొక రిసార్ట్ లాట. ఇప్పుడు ఎందుకంటే చిన్న అబ్బాయి అమ్మాయి విషయం వాళ్ళు తెలుసుకొని, ఆ కుటుంబం తెలుసుకోకపోతే కోర్టులు తెలుస్తాయి. దీనికన్నా ఏమైంది? ఇప్పుడు ఏదైనా మాట్లాడితే అట్ల గురించి మాట్లాడు, రైతులు కళ్ళలా చచ్చిపోయిన గురించి మాట్లాడు. మీరు కూడా అసలు పనికి లేనట్టున్నది యూట్యూబ్. అట్లా కాదు, ఈరోజు తెలంగాణ ఏ సమస్య పని అవుతుంది? కళ్ళల రైతులు చచ్చిపోతే అడగవు, లక్షలాది మంది రైతులు రోడ్ల మీద పడితే అడగవు, వర్షాలు తడితే అడగవు. మేము అడిగినప్పుడు మీరు ఎట్లా సమాధానం? 2 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు నోటిఫికేషన్ అడగవు. మేము అడిగినప్పుడు మీరు సమాధానం ప్రతిదానికి మళ్ళీ మీకు అనాల్సిందంటే, ఎప్పుడు అదొక చిన్న సమస్యను దాన్ని అవాయిడ్ చేయాలి. ఎంతవరకు చేస్తారో కొంతవరకు మనం దాని గురించి ఇప్పుడు మీరు క్లారిటీగా అడిగారు, చెప్పేసాం. ఇక మిగతా ఏమంటే కోర్టు మళ్ళీ మనం ఎక్కువ డిస్కషన్ కూడా సబ్జెక్ట్స్ అవుతుంది. మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది, నాకు కూడా నోటీసులు వస్తాయి. అంటే అది వస్తాయి, ఎందుకంటే మీరు ఎందుకు మాట్లాడారు? నేను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నేను సపోర్ట్ చేసినట్టు ఇక అన్న ఆరోపణలు ఎదుర్కొంటే వదిలేసి, కానీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ మీద నోటీసులు ఇస్తారంటే నేనేమంటున్నానంటే, మళ్ళీ నీకు అదే చెప్తున్నాను. అయేష కేసు వేరు, ప్రత్యూష కేసు వేరు. ఈ కేసు వాళ్ళ బంధువులు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, వాళ్ళు జరిగిన ఏం జరిగిందని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఏమైనా అతను తప్పు చేసిందంటే శిక్ష అనుభవిస్తుంది. అయితే ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఇంత పెద్ద యూనియన్ మినిస్టర్గా ఎదిగిన బండి సంజయ్ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి తన కొడుకును కంట్రోల్లో పెట్టుకోలేకపోయిండు, కనీసం కొడుకుకు బాధ్యత చెప్పలేనోడు సమాజానికి ఏం మెయిల్ చేస్తాడు? అన్నీ అవసరం లేదు. అవన్నీ చాలా మంది కొడుకులు, చాలా మంది కొడుకులు చాలా ఉంటాయి. కొడుకుని కన్నా తప్ప కొడుకుని రాతను కనలేవు. నిన్ను కూడా మీ నాన్నగా అన్నాడు, మీ నాన్న నీ రాతనేం రాయలేడు. నువ్వు యాంకర్ అవుతాను మీ నాన్న కనలేదు. ఒకవేళ నువ్వు యాంకర్ దొంగ వేనా రైలు దొంగ, మీ నాన్న దొంగతనాలు చెప్పించాను. దొంగని కాలేదు, మరి అదే అంటున్నాను. కానీ ఇక్కడ బండి సంజయ్ కొడుకు మీద ఆరోపణలు రకరకాలు ఉంటాయి ప్రతి కుటుంబంలో. అది సమస్య కూడా ఏ కుటుంబానికైనా బాధనే. బండి సంజయ్ గారు కూడా చాలా కష్టపడి పైకి వచ్చిండు, ప్రజానాయకుడు, చాలా కొన్ని లక్షలాది మందికి ఉపయోగపడే నాయకుడు అయినా. ఈరోజు అట్లా ఈ రకంగా మనం ఇబ్బందికరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. బండి సంజయ్ అంటే మామూలు కుటుంబం అవుతుంది. కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళిండు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షలాది మందికి ఉపయోగపడ్డాడు ఆయన. ఎన్నో సమస్యలను తీర్చాడు, యువకులది, మహిళలది. ఈరోజు ఒక దురదృష్టం, ఆయన కుటుంబం ఈరోజు రచ్చకెక్కడం అనేది దురదృష్టం. కాబట్టి ఆ నాయకుడికి మచ్చలేని నాయకుడు.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజానాయకుడు, ప్రజా సమస్యల మీద గిరిగీసి కొట్లాడిండు అప్పుడున్న గడిల ప్రభుత్వానికి. మీలాంటి యూట్యూబర్లు అందరికి అండగా నిలిచిండు. వందలాది మంది యూట్యూబర్లు అక్రమ కేసులు పెడితే అప్పుడున్న గత ప్రభుత్వంలో బండి సంజయ్ అండ నిలబడ్డాడు. కాబట్టి అదంతా మర్చిపోయినట్టున్నారు. ఏదో కాంట్రవర్సీ కాదు, అది ఆ కుటుంబ సమస్య, కుటుంబానికి వదిలేద్దాం. లేదు ఏదో తప్పు జరిగితే దర్యాప్తు సంస్థలు కోర్టులకు వదిలేద్దాం. అంటే ఒక ఫైనల్ ఒకటేంటి, ఇది ఏంటంటే మొత్తం మీద ఇది కుటుంబ సమస్య అంటారు అంతే. 100% చూడండి, చాలా క్లియర్ గా ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చెప్తున్న మాట, ఇది కుటుంబ సమస్య అంటున్నాడు. మరి మీ అభిప్రాయం ఏందనేది చెప్పండి మాకు. సరే, దీని ద్వారా ఒక విషయం చెప్పండి అన్న, ఇప్పుడు మీ బీజేపీ పార్టీకి ఏం మైనస్ కాలేదా, మళ్ళీ చెప్తారు డ్యామేజ్ కాలేదా? అసలు 0.1 బీజేపీకి సంబంధం అండి. ఇట్లా లక్షలాది మంది బెగ్రతలు ఉంటారు. ఇది మీకు ఇది ఫరక్ కూడా పడదా? 0.1 ఏం పడుతుంది అసలు, ఎందుకు పడాలి? అయిపోయింది కదా తెలంగాణలో బీజేపీ పైన అయిపోయింది. ఎవరు చెప్పారు? అందరు జనాలందరూ అంటారు. జనాలు మాకు తెలుసు కదా జనాలు. మీలాంటి బైక్ పట్టుకుని గొట్టాలు పట్టుకున్నా మొత్తం కనకనంలో రామనామం మోగుతున్నది, కనకనంలో అభివృద్ధి మోగుతున్నది. ఈరోజు దేశం సురక్షితంగా ఉన్నది, అన్ని ఎదుర్కొంటున్నది. భారతదేశంలో ఒక స్థానంగా తీసుకెళ్ళినాం. 3వసారి అధికారంకి వచ్చి 22 రాష్ట్రాల అధికారం చూడలేదా మనం? వెస్ట్ బెంగాల్లో ప్రపంచమంతా ఒకటైనా కానీ వెస్ట్ బెంగాల్ ఏ రకంగా వచ్చినాం? ఏకఛత్రాధిపత్యంగా. మరి ఏమి లేని దగ్గరనే మర్రి వృక్షం పెట్టాం. భారతదేశం అంతా బీజేపీ రాగలుగుతుంది కానీ ఒక కేరళ తెలంగాణలో మాత్రం నరేంద్ర మోడీ తలకిందులకు శపథం చేసినా కూడా రాలేదని జనాలు అంతా చెప్తా ఉన్నారు. ఆ జనాలే 36% ఓట్లు వేసారు. నీలాంటి వాళ్ళు మాటలు పట్టించుకున్నాం. వెట్ట జనం అవుతూ తెలిసినోడో చదువుకున్నాడో ఒకవేళ రెస్పాన్స్ యాంకర్ అయితే 36% ఓట్లు పడ్డాయి మాకు. 8 పార్లమెంట్ సీట్కి గెలిచినాం. మల్కాజ్గిరిలో అంటే 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచినాం. మళ్ళీ జనాలు కాదా? జనాలను అవమానించినట్టు కాదా మీరు? నిజామాబాద్ని, చేవెళ్ళని అవమానించినట్టు కాదా మీరు? మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాను కూడా కొట్టినాం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మల్కాజ్గిరి దాన్ని కొట్టినాం. ఏమనుకుంటున్నావు బీజేపీ అంటే? ఎవరి గురించో పార్టీలో ఏమైనా ఫ్యామిలీ గురించి ఉన్న పార్టీ అనుకుంటున్నావా? డూప్లికేట్ గాంధీల గురించి ఉంటుంది అనుకుంటున్నావా? ఫామ్ హౌస్ల గురించి పార్టీ అనుకుంటున్నావా? ఫ్యామిలీ పార్టీ అనుకుంటున్నావా? ఈ దేశం గురించి తన లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణాలు అర్పించి పార్టీని జీవం పోశారు. ప్రతి కార్యకర్త మళ్ళీ చూడండి, సామాన్య కార్యకర్తలు, గ్రామీణ ప్రాంతాల కుల వృత్తులు, చేతి వృత్తులు, యువకులు, మరి ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న యువతనే ఈరోజు బీజేపీని కోరుకుంటుంది. ప్రపంచంలో ఈరోజు భారతదేశం, భారతీయులు అంటే ఒక గర్వకారణంగా తలెగరేసుకునే పరిపాలన చేస్తున్నాం. అంత గర్వకారణంగా ఏం చేశారన్నా? ఇప్పుడు డాలర్ కంటే రూపాయి విలువ మొత్తం పడిపోయేటట్టు చేశారు. మీరు అంత గర్వంగా ఏం చేశారు? డాలర్స్ మళ్ళీ అదే చెప్తున్నాము. మేము చేసినాయి చెప్తుంటే అసలు ఈ దేశంలో 2014 వరకు అభివృద్ధి, 2014 నుంచి అభివృద్ధి 65 ఏళ్ళ ఎంత ఉందో ఈ 15 ఏళ్ళ దానికన్నా 3 అంతలు ఉంది. విదేశీ పెట్టుబడులు కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, లేదు దేశంలో ఉండే మధ్యతరగతి ప్రజలకు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, రోడ్ కనెక్టివ్ హైవేస్ కావచ్చు, ఎయిర్ కనెక్టివ్ కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు. ఈరోజు సుమారు 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్, సుమారు 8 కోట్ల మంది యువతకు ఉపయోగపడ్డది. 52 కోట్ల జన్ధన్ ఖాతాలు, 65 ఏళ్ళ నుంచి ఒక్కొక్క బ్యాంక్ ఖాతా లేని 4,30,000 కోట్లు ఏదైతే యూపీఏ ప్రభుత్వంలో ఒక ఫేక్గా అన్ని బెనిఫిట్స్ పొందారో ఒక సిస్టమ్ని అప్డేట్ చేసి పారదర్శకంగా చేసి దాన్ని ఒక్కడ కూడా అవినీతి లేకుండా చేసాం. 4,30,000 కోట్లు కాపాడు. దొరికినట్లు దోసుకున్నారు. కాబట్టి ఇది ఒకటే కాదు, ఈరోజు ప్రపంచంలో ఒక్క విధంగా చెప్తున్నా, ప్రపంచమంతా చూడండి 234 దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, 18 లైన్ల రోడ్ ఎక్కడ ఉంది చూడండి, ఇండియాలో తప్ప. ఈరోజు సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు ఏది కోరుకుంటారు? పేదవాళ్ళకి ఏది? సుమారు ఒక యూరియా ఉంది, 3,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి 300 రూపాయలకు బస్తానిస్తుంది. కానీ ఇదే రాష్ట్రంలో ఎంతో మందికి యూరియా భారతదేశం పడిగాపులు కాసిన రోజులు కూడా ఉన్నాయి. అది ఒకటి. ఇప్పుడు నేనేమి ఇస్తాను, బియ్యం నీకు ఇస్తాను, ఇంట్లో నువ్వు సర్దుకోవాలి. ఇక్కడ ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూసుకోవాలి. మళ్ళీ అదే అంటారు, నువ్వు భారతదేశంలో బీజేపీ గురించి నువ్వు అడిగినావు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు నేను ఉన్నది, ఇప్పుడు మాకు దగ్గర 1,50,000 టన్నులు స్టాక్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 3,50,000 టన్నులు పంపిస్తున్నాం. వీళ్ళు ఈ 33 జిల్లాలకు ఎలా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి వీళ్ళు ఆలోచించుకోవాలి. సుమారు 612 మండలాలున్నాయి, 540 మండలాలు రూరల్ మండలాలున్నాయి. ఏ మండలంకి ఎంత కల్టివేషన్ ఉంది, ఎక్కడ ఎంత నీడ్ ఉంది. ఇప్పుడు నువ్వు నాంపల్లి మండలంకు యూరియా అవసరం లేదు, హైదరాబాద్లో యూరియా అవసరం లేదు కదా, ఇక్కడ పొలాలు లేవు కదా. పరిపాలించడానికి బుద్ధి ఉండాలా.